బిడ్డ ఏమైంది బిడ్డ? అసలు నువ్వు అల్లుళ్ళేంది ఇంటికే రావు? ఏమైంది సడన్గా? ఏమన్నా గొడవ పెట్టుకున్నారా ఏంది? నిన్న సాయంత్రం పూట ఒక్కదాని వచ్చేసరికి నాకు భయం అయ్యే. ఏమైంది బిడ్డ? నిన్న మాట్లాడదామని అనుకుంటే కలిసిపోయి వచ్చినామని ఏం మాట్లాడలే? ఏ అమ్మ, అట్లాంటిది ఏం లేదే. నాకే మిమ్మల్ని చూడబుద్ధి అయింది వచ్చిన. ఈ అల్లుడు లేకుంటే రానానే. లేదు బిడ్డ, నువ్వు ఏదో నా దగ్గర దాస్తాన్నావు. గింత డల్గా ఎప్పుడు లేవు, గింత డల్గా చెప్తాన్నావు నాకు. నిజం చెప్పు బిడ్డ, ఈ అమ్మ దగ్గర కూడా దాచి పెడతాన్నావా చెప్పు. నీ మనసులో ఏమన్నా బాధ ఉంటే చెప్పుకోయే. అట్లా మనసులో పెట్టుకొని బాధపడితే ఏమవుతుంది? ఏమన్నా అన్నాడా అల్లుడు? అడగన్నా మరి చెప్పు. అమ్మకు చెప్తే అమ్మ బాధపడుతుంది. నేను ఇంట్లో కూడా పెట్టుకొని వచ్చిన అంటే ఏం చేయాలి ఇప్పుడు? కానీ అమ్మ ముఖంలో ముఖం పెట్టి చూడలేకపోతున్నా. నాకు ఏడుపత్తాన్ని, కానీ దాచుకుంటున్నా. ఏమైందే? నేను ఇటు అడిగితే అటు తిరుగుతున్నావు. ఏమైంది? నువ్వు నాకు ఏదో దాస్తున్నావని నాకు అర్థమైంది. నువ్వు ఇప్పుడు చెప్పకుంటే నా మీద ఒట్టే చెప్తాను నేను. అరే ఇప్పుడు ఎందుకు కొట్టేత్తన్నవే? నా రాతనే చక్కగా లేదు. ఎందుకే నా బాధలు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు? నేను బాధపడేదే కాక మిమ్మల్ని బాధ పెట్టిందన్న అయితే కాదే. ఎందుకు కొట్టేసినావు ఇప్పుడు నువ్వు? ఎందుకు బిడ్డ? ఈ అమ్మ నీకు అంత కాందాన్ని అయిపోయినా ఎందుకు బాధపడతావు? ఏదన్నా ఉంటే చెప్పుకోయే. ఏమైంది? అల్లుడు ఏమన్నా అన్నాడా? అత్త మామలు ఏమన్నా అన్నారా? చెప్పే. నీ బాంచను నువ్వు ఇట్లా అంటే నాకు మంచిగా అనిపిస్తలేదే. ఏం లొల్లు అయిందే? ఏం లొల్లు పెట్టుకున్నారు? అమ్మా, మా అత్తమ్మ నన్ను తిట్టి చంపుతాంది పిల్లలైతే లేరని. నాకు రోజు ఇంట్లో నరకం అనిపిస్తుంది. ఇంట్లో ఆన లేనప్పుడు ఒకలా ఉంటుంది, అని వేనాక ఒకలా ఉంటుంది. నాకు టార్చర్ అనిపిస్తుంది. అమ్మ, మనము ఎన్ని రోజులు హాస్పిటల్లో పొంట తిరగలేదా అని ఆనే కూడా హాస్పిటల్లో చూపిస్తాడు. కానీ కాకుంటే నేనేం చెయ్యన్నే అమ్మ. ఇష్టం వచ్చేట్టు మాటలు మాట్లాడుతుంది. ఆయనకు రెండో పెళ్ళి చేస్తా అంటుంది. నేనేం చెయ్యన్నే. అయ్యో, ఏం చేస్తావు బిడ్డ అనుకున్నా. నేను అప్పటికే దీని గురించి లొల్లి పెట్టుకొని వచ్చిందేమో అనుకున్నా. కానీ నీ మనసు ఇరగొట్టి పంపించేటని నాకేం తెలుసు బిడ్డ. అయ్యో, నీ రాతలేందే గిట్ల అవుతుంది. ఇన్ని హాస్పిటల్లో దేవుళ్ళ పొంట తిరిగినా కూడా కాన్పు కాకపోయే. మరి అల్లుడు అర్థం చేసుకొని మంచిగా ఉంటాడు అనుకుంటే మీ అత్తతోటి గోసొచ్చింది కాదే. మరి అల్లుని కన్నా చెప్పుకోరాదే? అత్తమ్మ ఇట్లా నన్ను తిడతాంది అది ఇది అని చెప్పుకోయే. ఆనకు చెప్తే ఏం రాదే. ఆనే పెద్దోళ్ళు అట్లనే అంటారు, సప్పుడేకుండు పట్టించుకోవద్దు అని అంటాడే. అదే అమ్మ, నాకు ఈ జీవితమే అద్దనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకు ఆ దేవుని దగ్గరికి బుద్ధి అవుతుంది. అమ్మ, ఈ మాటలన్నీ